ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందడి మొదలైంది. నెల రోజుల ముందు నుంచే గొబ్బిళ్లు పెట్టే సాంప్రదాయం ఏపీలో ఉంది. బొమ్మల కొలువులు, భోగి మంటలు, భోగిపళ్ళు పేరంటాలు, ఇలా సంక్రాంతి సందడి శోభకు అంతులేదు. సంక్రాంతి సంబరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధమవుతోంది. సొంత ఊర్లలో పండుగ సంబరాన్ని జరుపుకునేందుకు నగరాలను వదిలి ప్రజలందరూ కూడా పల్లెల వైపు, సొంత ఊర్ల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పల్లెల్లో రంగవల్లికలు, అలాగే కోడి పంద్యాలు, హరిదాసులతో పాటు గుమగుమలాడే నోరూరించే పిండి వంటలు సైతం సిద్ధమవుతున్నాయి. సంక్రాంతిని అంబరాన్ని అంటేలా సిద్ధం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పండుగలు అన్ని పండుగకు ఒక ఎత్తు అయితే సంక్రాంతి పండుగ మరో ఎత్తు. 3 రోజుల పాటు ముత్యాల ముగ్గులు, గొబ్బిళ్లు, భోగిపళ్ళ పేరంటాలతో మహిళలు ఇంట్లో బిజీబిజీగా గడుపుతారు. మరోవైపు గాలిపటాలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో యువత తేలి ఆడతారు. ధనుర్మాసం సందర్భంగా ఈ ముగ్గులు ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆండాళమ్మవారి ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఈ ధనుర్మాసంలో ముగ్గులు వేస్తే చాలా మంచిదని అందరూ భావిస్తారు. సంక్రాంతి సందర్భంగా ఈ ముగ్గులు అనేవి అందరూ బాగా వేస్తున్నారు. కాకపోతే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఈ ముగ్గుల్లో పార్టిసిపేట్ చేశారండి. మాకు చాలా ఆనందం వేసింది. ఇప్పుడు చిన్నపిల్లలు మాత్రం చాలా మంది ఉన్నారు. కళకి ఏది ఇది లేదండి, వయసుతో సంబంధం లేదు. కళ చాలా బాగా వేశారు ఒక్కొక్కళ్ళు ముగ్గులు అనేది. ఈ సంక్రాంతి ముగ్గులు అనేవి ఇలా ఈ విధంగా పెట్టడం అనేది మొత్తం 150 మంది వేశారండి. సంక్రాంతి సందర్భంగా గోదావరి, కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలో కోడి పందాలు అంబరాన్ అంటే ఆ స్థాయిలో జరుగుతాయి. కోడి పందాలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నా ఇప్పటికే కోడి పందాల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో కోడి పందాలు సాంప్రదాయంగా ఏపీ ప్రజలు చెప్పుకుంటారు. ఈ కోడి పందాలు చూసేందుకు, పందెం కాసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తారు. ఇందుకోసం ఇప్పటికే గోదావరి జిల్లాలోని లాడ్జ్లు ఫుల్ అయ్యాయంటే కోడి పందాలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ముగ్గులేసి మనం చేసే ప్రతి పని కూడా అది వ్యాయామంతో సమానంగా ఉండేదని పెద్దోళ్ళు పెట్టారు. కానీ ఇప్పుడు ఉండే కొద్దీ కల్చర్ అంతా మారిపోతుంది. అది మన పిల్లల్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశం అనేది ఇప్పటి నుంచి మనం పెద్దోళ్ళు అసలు చాలా తీసుకోవాలి శ్రద్ధ. పిల్లలు ఎవరు చూసినా కూడా మాకు ముగ్గులు రావు, నాకు రాదు అనే కాన్సెప్టే ఉంది. కానీ మనం ఇంకా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ పెద్దోళ్ళే వేస్తున్నారు ఇప్పటి వరకు, అది మారాలి. కొంచెం మనం పెద్దవాళ్ళే పిల్లలకి నేర్పించే విధంగా రావాలి. సంక్రాంతి అంటే పిండి వంటల పండుగ. అందులో అరిసెలు సంక్రాంతి స్పెషల్. ఏపీలో చేసే అరిసెలకు ఈ సీజన్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇక చక్రాలు, పొంగలి, వేరుశెనగ ఉండలతో పాటు రకరకాల స్వీట్లు తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు సంక్రాంతికి మాత్రం ఏపీలోని తమ సొంత ఊళ్ళు చేరుకోవడం పరిపాటి. ఒక హైదరాబాద్ నుంచే 10 నుంచి 15 లక్షల మంది సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్లోని తమ సొంత ఊళ్ళో జరుపుకోవడానికి తరలివచ్చారు. ప్రతిరోజు చేయకపోయినా ఒక పండగ సందర్భంలో అన్నా సరే ఇలాంటివన్నీ కండక్ట్ చేసుకునేది, వీటిల్ని అంతరించిపోకుండా ఇవి ఇంకా ఉన్నాయి. మన సంస్కృతిని మనం కాపాడుకొస్తున్నాం. రోజు చేయాల్సిన పని అప్పుడప్పుడన్నా చేస్తున్నాం కదా. సో మర్చిపోకుండా ఉండడానికి ఈ కాంపిటీషన్స్ పెడితే వచ్చే ప్రైజెస్ కోసమన్నా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అందరూ. సో దానికన్నా వాటి కోసమన్నా సరే పార్టిసిపేట్ చేస్తారు కదా. సో కండక్ట్ చేయడం అయితే మంచి పని. ఇలాంటివి జరుగుతూ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. పల్లెల్లో అయితే వేస్తూనే ఉంటారండి. మనకి మీరు చెప్పారుగా పల్లె అన్నారు కదా, వాళ్ళైతే వేస్తారు. ఇక్కడ పేడ కలాపులు ఉండవు, చక్కగా ఆవు పేడతో గొబ్బిళ్ళు పెడతారు, అన్నీ ఉంటాయి. హరిదాసులు, ఇక్కడ హరిదాసులు కూడా కనిపించాడు. ఇప్పుడు 3 వరకే మాట్లాడుకున్నాం. ఆ హరిదాసులు అయితే అసలు రావడమే లేదండి. కల్చర్ వెళ్ళిపోతుంది, అలా వెనక్కి వెళ్ళిపోతుంది. మనం ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నాం కానీ కాదు, మనకి తెలియకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం. పిండి వంటలు వండుకోవటం, కళ్ళాపు చల్లటం, ముగ్గులు వేయటం, పెద్దలు రావటం, పెద్దలకు పెట్టడం, చుట్టాలు అందరూ రావటం, హడావిడిగా ఉండటం, కొత్త బట్టలు వేసుకోవడం, పిల్లలకి మరీ హడావిడిగా ఉండేది. ఇప్పుడు ఈ జనరేషన్లోని రోజుకు ఒక కొత్త చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఏమీ లేదు. మేము రోజు వేసుకుంటున్నాంలే, ఎందుకు తెస్తున్నారు పండగ కన్నా దీంట్లో పోతున్నారు. పిండి వంటలు వండారంటే పిల్లలు ఎంతో సరదా పడిపోయారు. పెద్దలకు పెట్టి వాళ్ళు కూడా ఎంతో సరదా. ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేదు. తిన్నామా, ఉన్నామా, వండుకున్నామా అని చూస్తున్నారు. ఈ సంక్రాంతి అన్నది పిల్లలకి నేర్పించాలి బాగా. ఆడపిల్లలు లక్ష్మీదేవితో సమానం. అలాంటిది తల్లిదండ్రులు పిల్లలకి ఎక్కువగా ప్రోత్సహించాలి. అది ఒక ఎక్సర్సైజ్ మాదిరిగానే ఉంటుంది. ప్రతి ఇళ్లలో కూడాను
పల్లెల్లో కాకుండా బస్తీల్లో కూడా బాగా అలవాటు చేయాలి. పల్లెల్లో కంపల్సరీగా ఉంటుందండి, కాకపోతే బస్తీల్లో కూడా అలవాటు చేయాలి తల్లిదండ్రులు కంపల్సరీగా. ఆడవాళ్ళ యొక్క లక్షణం అది పిల్లలకి నేర్పించాలి. ప్రతిదీ కూడా చదువుతో పాటు ముగ్గులు కూడా ఒక కార్యక్రమం కింద ఒక పావు గంట స్కూళ్ళల్లో కూడా నేర్పిస్తే బాగుంటుంది. పండగకి సంక్రాంతికి హరిదాసులు వచ్చేవాళ్ళు, ఇప్పుడు అలాంటి హరిదాసులే కనబట్టలే. ఒకవేళ వచ్చినా బళ్ళ మీద వస్తున్నారు, అక్కడ నుంచి ఉన్నారు, బర్రమని వెళ్ళిపోతున్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. హరిదాస్ కంపల్సరీగా వచ్చి గోవిందా హరి గోవిందా అని చెప్పేసి 3 సార్లు తిరిగి వెళ్ళేవాడు. అదే మార్చిపోతుంది. ఇది అంతరించిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాం. గత 25 సంవత్సరాలుగా ఈ ఏరియాలో ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నాము. ఏ రోజుకు ఆ రోజు 15 మందితో స్టార్ట్ చేసినటువంటి ఏరియా ఈ రోజున 200 మంది టీములతో మహిళా మూర్తులతో ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వర గారు ఈ ముగ్గుల కమిటీ టీంకి చైర్మన్. వారి చేతుల మీదుగా మొదటి బహుమతి ముత్యాల దండ హారం సెట్టు, రెండవ బహుమతిగా మిక్సీ కుక్కర్లు, మూడవ బహుమతిగా కుట్టు మిషన్లు. దీంట్లో పాల్గొన్నటువంటి ఈ 250 మందికి కన్సలేషన్ బహుమతుల కింద ఒక చీర ఇవ్వటం మరియు గిఫ్ట్గా ఒక బాక్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ సంక్రాంతి పండగ అంటే మహిళా మూర్తులతో కానీ తోటి ఆడపడుచులతో కానీ హిందూ సాంప్రదాయబద్ధంగా ప్రతిసారి జరుపుకునే పండగ. కాకపోతే ఏంటంటే మనం పల్లెటూరు వాతావరణానికి సంబంధించి ఉండి సిటీలో ఉంటున్నాం. ఏ ఊరిలోకి వెళ్ళి చేసుకోలేనటువంటి సోదరి మనులతో ఇలా నిర్వహించడం, వీళ్ళ సహాయ సహకారాలు వీళ్ళ సపోర్ట్తో ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా జరపడం జరుగుతుంది. రాయలసీమలో ఎద్దుల పందాలు, పొట్టేళ్ల పందాలు జోరుగా సాగుతాయి. భోగి మంటతో మొదలై కనుమతో ముగిసే సంక్రాంతికి మరో విశేషం కూడా ఉంది. అదే సంక్రాంతి ధనధాన్యాలతో తాము సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తారు. కనుమ రోజు పశువులకు పూజలు చేసి వాటికి ఇష్టమైన ఆహారం అందిస్తారు. సంక్రాంతి సంబరాలకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్. సొంత ఊర్లలో పండుగను జరుపుకునేందుకు నగరాలను వీడి పల్లెలకు పయనమవుతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలోనే పల్లెటూర్లలో ఉదయం నుంచి కూడా హరిదాసు సంకీర్తనలు, అందమైన రంగవల్లులతో పాటు నోరూరించే గుమగుమలాడే పిండి వంటలు సైతం సిద్ధమవుతున్నాయి. మరోవైపు కోడి పంద్యాలకు బరులన్నీ కూడా ఆ ప్రాంతాల వారిగా సిద్ధమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈసారి సంక్రాంతిని పల్లెల్లో అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు మాత్రం పూర్తయ్యాయి. మరి మీరు కూడా ఒకసారి వచ్చి లుక్కేస్తారు కదా. కెమెరామెన్ తేజాతో హరికిషన్, HM TV.